అది బిల్లు పాస్ చేసుకున్నాడు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నాడు, రాష్ట్రపతి కూడా సంతకం పెట్టి ఉంటుంది అనుకుంటాను. ఎన్నో చట్టాలు వస్తున్నాయి పార్లమెంట్లో. విద్యా హక్కు వచ్చింది చట్టం. మరి ఎక్కడుంది హక్కు? చట్టాలు చేస్తుంటారు. చట్టాలు చేసినంత మాత్రాన్ని నిన్న ఎక్కడో అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి మా తిరుపతి ఆయన, 1000 మంది అడ్డం వచ్చినా అమరావతి రాజధాని. మీ సొంత ఇల్లు కాదు అమరావతిలో కట్టుకునేదానికి. ఇది ప్రజలు ఆమోదం పలకాలి. మరి రాయలసీమ జిల్లాల్లో నేను తిరుగుతా ఉన్నాను ఈ మధ్య కాలంలో, ఎవరు అమరావతికి ఒప్పుకోవటం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రలో తిరిగాను, ఉత్తరాంధ్రలో కూడా ఎవరు అమరావతికి ముద్ర వేయటం లేదు. ఒక మా మిత్రుడు వేసుకుంటున్నాడు, సరిపోని నువ్వు నీ ఇష్టం, నువ్వు ముఖ్యమంత్రి వేసుకున్నావు. బివి రాఘవులు గారు చెప్పారు, నిన్న మొన్న ఇక్కడ వచ్చినట్టున్నాడు. రాఘవులు గారు చెప్పారు, ఏమని కామ్రేడ్ రాఘవులు, 1000 ఎకరాలు జాలయ్యా అన్నాడు రాజధానికి. ఈయన 1,00,000 ఎకరాల్లో కడుతున్నాడు దీన్ని. 1,00,000 ఎకరాలు, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇది ధర్మమా చంద్రబాబు నాయుడు గారు? అనంతపూర్లో అనంతంగా పూరుంది. నిన్న ట్రైన్లో వస్తుంటే హైదరాబాద్ నుంచి అనంతపూర్ దాకా నాకేమీ కనపడలేదు. ఉన్న రాష్ట్ర సంపద అప్పులంతా తీసుకోపోయి ఒక్క ప్రదేశంలో పెట్టడం న్యాయమా? ఆలోచించాయా?